మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే శనివారం అనమాట. శనివారం రోజు ఉదయాన్నే పొద్దునైతే ఈ విధంగా పూజ కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే పూజ కొంచెం లేట్గా అయిపోయింది. యాక్చువల్గా లేట్గా కావడానికి రీజన్ పువ్వులు లేవన్నమాట. పువ్వులు కొంచెం ఇంటి ముందరికి అమ్మడానికి వస్తే తీసుకోవచ్చు, కొంచెం లేట్గా పూజ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ రోజు నేను పూల కోసం వెయిట్ చేసినందుకేమో అసలు పూలు అమ్మే అబ్బాయి రాలేడనమాట. ఇక మన తోటలో వచ్చినటువంటి మల్లె పూలు, కనకాంబరాలతో చేసినటువంటి మాలలు, తర్వాత నిన్నటివి కొన్ని మిగిలిపోయిన ఉండే ఆ యొక్క కొన్ని పూలతోటి ఈ విధంగానైతే సింపుల్గా పూజ చేసుకున్నాను. మనము ఎంత చేసాము, ఎంత అలంకరించుకున్నాము అనే కంటే ఎంత భక్తితో చేసుకున్నాము, ఎంత శ్రద్ధతో చేసుకున్నాము అనేది ముఖ్యం కదా. అలానే అనిపిస్తుంది. మనం కాసేపు పూజ చేసుకొని దేవుడి రూమ్లో శ్లోకాలు చదువుతూ కూర్చుంటే మనసుకి తెలియనటువంటి ప్రశాంతతనైతే కనిపిస్తుంది. నాకైతే శనివారం రోజు ఈ విధంగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేసి దేవుడికి, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఆ యొక్క తులసి మాల సమర్పించుకుంటే ఆ యొక్క తృప్తి వెలకట్టలేనటువంటిది అనమాట. మన తోటలో వచ్చినటువంటి పూలతో మాల కట్టి, మన తోటలో వచ్చినటువంటి తులసి దళాలతో మాల చేసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుంటే మనసుకి తెలియనటువంటి ఆహ్లాదకరమైనటువంటి విషయం అయితే అనిపిస్తుంది. నాకైతే ఎప్పటి నుండో ఒక కోరిక ఉందన్నమాట, వెళ్ళాలి అని. అక్కడికి వెళ్ళలేకపోయినా మనం ఇంటి దగ్గర ఉండైనా మనసుకి ప్రశాంతంగా మంచిగా దేవుని తలుచుకుంటూ శ్లోకాలు పెట్టుకొని వింటూ శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకుంటే మర్చిపోతాం. మనమే మనకున్నటువంటి బాధలు అన్నీ మర్చిపోయి చాలా తృప్తిగా అనిపిస్తుంది. మన బాధని ఇంకెవరికో చెప్పుకోకుండా ఆ యొక్క స్వామివారికి చెప్పుకుంటూ పూజ చేసుకున్నాం అనుకోండి, ఆ స్వామివారు విన్నట్టుగా అనిపిస్తుంది. మన యొక్క సమస్యకి పరిష్కారం ఇస్తారు అనిపిస్తుంది. ఏమంటారు చెప్పండి? ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే శనివారం రోజు ఈ విధంగా పిండి ప్రమిదల్లో దీపాలను చేస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది.